ప్రముఖ హీరోయిన్ సదా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నితిన్ హీరోగా వచ్చిన జయం సినిమాతో తొలిసారి తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా వెళ్ళవయ్యా వెళ్ళు అనే డైలాగ్తో మరింత పాపులారిటీ అయిపోయింది సదా. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లవుతున్నా ఇప్పటికీ తన అందంలో ఏమాత్రం మార్పు రాలేదు అనటంలో సందేహం లేదు. అంతలా తన అద్భుతమైన నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రియాలిటీ షోలలో, డాన్స్ షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ కెరీర్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ దాదాపు 4 పదుల వయసుకు దగ్గరగా ఉంది. ఇకపోతే ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లవుతున్నా వివాహం అనే మాట ఎత్తకపోవటంపై పలువురు పలు కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య ఈ హీరోయిన్కి త్వరలోనే పెళ్లి అంటూ వార్తలు రాసాగాయి. అంతేకాదు ఒక బిజినెస్ మ్యాన్ని చేసుకోబోతోంది అంటూ రూమర్స్ కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే తాజాగా పెళ్లిపై మరొకసారి స్పందించింది హీరోయిన్ సదా. సదా మాట్లాడుతూ, పెళ్లికి నేను వ్యతిరేకిని కాదు, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, లేకపోతే సొసైటీ ఊరుకోదు అనే మాటలకు నేను పూర్తి వ్యతిరేకిని. ఎవరికైతే మనసు హ్యాపీగా ఉండి వివాహం చేసుకోవటానికి సిద్ధమవుతారో అప్పుడే వివాహానికి సిద్ధమవ్వాలి. అంతే తప్ప ఎవరి కోసమో పెళ్లి చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకోకూడదనేది నేను నమ్ముతాను. అలాగే వైవాహిక బంధంలో ఏదైనా గొడవలు వస్తే విడిపోవటం కూడా కరెక్టే అంటూ సదా తెలిపింది. ఇకపోతే అరేంజ్డ్ మ్యారేజ్పై తనకు నమ్మకం లేదని తెలిపింది. ఎందుకంటే తన తల్లిదండ్రులు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారని, ఇక తాను కూడా మనసుకు నచ్చిన వాళ్ళు దొరికి వాళ్లతో తన జీవితం బాగుంటుంది అనిపిస్తే వివాహానికి సిద్ధమవుతానని, అంతేకాని ఎవరో ఒక తెలియని వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకోలేను అంటూ కూడా స్పష్టం చేసింది సదా. ఇక అలాగే తాను మాట్లాడుతూ, ప్రస్తుతం నేను ఈ లైఫ్తో చాలా సంతోషంగా ఉన్నాను. ఇక ఎవరో కొత్తగా నా జీవితంలోకి వచ్చి ఇంకా ఏదో ఆనందాన్ని నాకు ఇస్తారు అంటే అది నాకు అవసరం లేదు అంటూ సదా తెలిపింది. ప్రస్తుతం సదా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.